నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అంటారు. రేపు రేవంత్ రెడ్డి కూడా బీసీ ప్రధాని కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి కావచ్చు. అప్పుడు అర్థమవుతుంది మీకు. అబ్బా అయిందిరా దెబ్బ, కొట్టిండ్రా రేవంత్ రెడ్డి, కుంభస్థలం మీదనే కొట్టిండ్రా. ఏం చేస్తారు అనుకున్నారు వీళ్ళు. ఏమో ఎస్సీలకు మాలమాదిగలకు కొట్లాట పెట్టి వర్గీకరణ అని చెప్పి దొబ్బేసి ఎవడన్నా పోని, మేము మాత్రం చేయం, బీజేపీ రాష్ట్రాల్లో చేయము. తెలంగాణకు మంట పెడదాం అనుకుంటే ఆ మంటను తిప్పి బీజేపీ కుర్చీ కింద పెట్టిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కింద ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అనేటువంటి జనగణన అటువంటి రెండు బాంబులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కుర్చీ మీద పెడితే ఆ రెండు బాంబులను పట్టుకొని ఇట్లా మొత్తం చుట్టూ తిప్పి 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 దిష్టి తీసి నరేంద్ర మోడీ కుర్చీ కింద పెట్టిండు రేవంత్ రెడ్డి. ఈ దెబ్బకు నరేంద్ర మోడీకి నిద్రపట్టని పరిస్థితే ఈ దేశంలో ఉన్న బీజేపీలకు నిద్రపట్టను. అరేంద్ర రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు, మన ప్రధానమంత్రి కన్వర్టెడ్ అంట. బరాబర్ కన్వర్టెడే కదా, రేవంత్ రెడ్డి మాట్లాడడానికి తప్పేం లేదు. రెండోది, రేవంత్ రెడ్డి కులాన్ని కులం కూడా బీసీలు కలుపుతా అంట. అరే ఆయన కలిపిండు కాబట్టి ఈయన కలిపితే అది కూడా తప్పేం లేదు. కానీ ఈ రెండు రేవంత్ రెడ్డి తప్పు కాదు. కానీ బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ లెక్కలు చేయాలంటలేడు. మరి తప్పేవాడిది. ఓసీ ముఖ్యమంత్రి ఉండి ఏమో బీసీలో లెక్కలు చేస్తున్నాడు, బీసీలో లెక్కలు చేస్తా ఉన్నాడు. బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీ లెక్కలు చేస్తున్నాడు. తప్పేవాడిది. ప్రధానమంత్రి తప్పు. ప్రజలకు అర్థమవుతుంది. తప్పు ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రిది ఓకే. రిజర్వేషన్ల వర్గీకరణకు ఆజ్యం పోసింది ఎవరు? నరేంద్ర మోడీ. జింకాన గ్రౌండ్లో నా మందకిషన్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ. వెనుక ఈపు సపరిచ్చింది రుద్దింది ఎవరు? ఆయననే. భరోసా ఇచ్చింది ఎవరు? లీగల్గా సపోర్ట్ ఇస్తామన్నది ఎవరు? నరేంద్ర మోడీ. కానీ ఎస్సీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. సచ్చింది గొర్రె. హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ, అమలు చేసింది రేవంత్ రెడ్డి. దెబ్బకు బీసీది ఈ వర్గీకరణ రెండు బాంబులు కొండపోయి రేవంత్ కుర్చీ మీద ఉన్న బాంబులు రేవంత్ రెడ్డి గోరుతో ఇట్లా అనుమాతం కొండపోయి నరేంద్ర మోడీ కుర్చీ కింద పెట్టాడు. ఇప్పుడు ఎవరిని వెళ్తాయి? ఎవరికి రేవంత్ రెడ్డి కొండపోయి ఏం చేసిండు? నరేంద్ర మోడీ కుర్చీ కింద పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ వెళ్తాయి అవి? నరేంద్ర మోడీ కుర్చీ కింద వెళ్తాయి బాంబులు. ఇది రియాలిటీ, ఇది వాస్తవం.